ప్రభునందు మరి ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. అదే ఏమిటంటే పాత నిబంధన కాలంలో భక్తుడైన ఏలియా గారు ఒక సందర్భంలో ఆయన చాలా అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ఆయన చేసిన ఒక కార్యంలో అదే విషయాన్ని యాకోబు గారు తన గ్రంథంలో తన పుస్తకంలో రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనమందరం కూడా బైబిల్ తెరిచి చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షంపలేదు. ఇక్కడ మనందరికీ ఒక సందేహం, ఇతడంట ఆసక్తితో ప్రార్థన చేయగా, చూడ మాట చూసారా, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షంపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ నా ప్రశ్న, మీ అందరికీ సందేహం ఏంటంటే, ఏండి వర్షం ఆపేయటం ఎందుకండి? వర్షం ఆగిపోతే పంటలు పండుతాయా? నీళ్లు దొరుకుతాయా? ఏంటి వర్షాలు లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తుంటుంటాం కదండి. ఇక్కడ వర్షం ఆపేయడానికి ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మీరు ఆ మాట గమనించారా? వర్షం ఆపేయడానికి ఏం చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇదేంటిది? ఏంటి, సేవకుడు అనేవాడు అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ చక్కగా బ్రతకాలని కోరుకోవాలి, అందరూ తిండుండాలని కోరుకోవాలి. ఈయన ఏంటంటే బాబు వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. అంటే ఈరోజు అదే మన అంశం. ఎందుకు ఏలియా గారు వర్షం ఆపాడు, అది ఈరోజు మనం మాట్లాడుకునే అంశం. అంతే కదండి. ఒక సేవకుడు, ఒక దేవుని కుమారుడు, ఒక రోషం గల ప్రవక్త, ఏంటి ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు, ప్రజల యోగక్షేమాలు కోరుకునేవాడు, పంటలు పండకుండా తిండి లేకుండా కరువు అనేది రావడానికి వర్షం ఆపేందుకు ఆపేశాడు. చూసారా, మనకు రావాలా సందేహం, డౌట్ రావాలి కదండి. ఇక్కడ నా మాట చాలా ఆసక్తిగా ఉంది. ఇదేంటంటే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆపేయమని ఏం చేశాడంట? ఒక పూట 2 పూట్ల లేదా మీటింగ్ జరుగుతుంది ప్రభా ఇవాళకి ఆపే అనేది లేదు కదా. ఎన్ని సంవత్సరాలమ్మా? అసలు ఒక సంవత్సరం వర్షాలు లేకపోతే మన గిలగిల కొట్టేసుకోము. మన చెప్పారు మనవాళ్ళు శాస్త్రవేత్తలు, ఈ సంవత్సరం వర్షాలు రావన్నారు, రాసుకోండి అన్నారు. ఏం జరిగిందో తెలుసా? మొత్తం రాష్ట్రాలు కొట్టుకుపోయినాయి. రాష్ట్రాలు కొట్టుకుపోయి పాపం తిండి లేక ఏంటి ఇల్లుల్లో చాలా భయం, ఇంటి పైకెప్పులు ఎక్కి కూర్చుని అయ్యో అమ్మవాటి కాకలేస్తున్నారు. వీళ్ళేం చెప్పారు? ఈ సంవత్సరం ననోవో ఉంది, కొత్తగా పేరెట్టారు దాన్ని కొట్టి అమ్మా పేరు పెట్టి అంటున్నారు, ఈ సంవత్సరం మనకి వర్షాలు రావు అన్నారు. మొత్తం 5 రాష్ట్రాలు ఎగిరిపోయినాయి. అక్కడ కురిసిన వర్షాలకి మన గోదావరి పూలు ఎక్కిపోయింది. మనకు వర్షాలు తక్కువైనా మనకు వస్తున్నాయి కొద్దిపాటిగా, మన గోదావరి నిండిపోయి ఆయా గ్రామాలు మునిగిపోతున్నాయి. అంటే మనుషుల యొక్క ఆలోచనలకండి దేవుడి యొక్క ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది. అందుకనే భక్తుడు చెప్తూ అంటాడు, ప్రభువా నీ ఆలోచనలకు మా ఆలోచనలకు, నీ తలంపులకు మా తలంపులకు ఆకాశానికి భూమికి, తూర్పుకి పడమరకి ఎంత దూరం, అంత వ్యత్యాసంగా ఉన్నాను ఆయన అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు వేరు, మనుషుల యొక్క ఆలోచనలు వేరు. ఇక్కడ దేవుని సేవకుడుగా ఈ యొక్క ఏలియా గారు ఎందుకు ప్రార్థన చేశాడు? ఏమన్నా చద్దాకెళ్ళి భయపడదామనా, లేదా నా పవర్ ఏంటో చూపిద్దామనా?
అక్కడ ఏదో కారణం ఉన్నది. వర్షం ఆపేశాడు, ఆసక్తితో ప్రార్థన ఎందుకు ఆపేశాడు అని మనం ఒకసారి ముందుకు వెళ్తే, రాజులు మొదటి గ్రంథం ఒకసారి వచ్చేయండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం అందరు తీయండి. ఇక్కడ ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని మనం ఎక్కువగా ఆలోచించం. ఎందుకంటే ఏలియా గారు వర్షం ఆపేశాడంటే ప్రార్థన చేయడానికి. ఎందుకు ఆపేశాడు? ఏంటి కారణం? ఏమైంది ఆయన ఆపేయడానికి? ఎందుకు మనుషులు కరువుతో కొట్టుకోవడానికి, తిండి లేక ఏడవడానికి కారణమైందని ఆలోచించగలిగితే చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం అందరూ కూడా చూడండి. ఒకరు చదువుతున్నప్పుడు మిగుతున్న వారు కూడా మీ మనసులో చదువుకోవాలి. మీ మనసంతా ఆ చదువుతున్న లేఖన భాగాల మీద ఉండాలి, లోపల మీరు కూడా చదువుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిస్బీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇక్కడ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసింది మనకి. అక్కడ ఓన్లీ ఏమనుందంటే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షం రాలేదని ఉంది. ఆ విషయం ఎక్కడుంది అబ్బాయి అని అడిగితే, ఇక్కడ రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ మనకి కొంత ఇంకా ఇన్ఫర్మేషన్ సమాచారం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో వర్షం ఆపేశాడు ఆయన, ఎవరున్నారు అప్పుడు రాజు అని అడిగితే, ఇక్కడ ఆహాబు రాజు అన్నాడు. ఎవరు? ఆహాబు రాజు. ఎవరండి? మన చాలాసార్లు ఈయన గురించి ఇలా ఆవిడ గారు అంటే యెజబెల్ గారి గురించి ఎక్కువగా మనం మాట్లాడుతుంటాం. ఎందుకంటే బైబిల్లో వీళ్ళిద్దరూ చాలా దుర్మార్గులుగా చరిత్రలోకి ఎక్కేసారు. మాట్లాడతాం, మంచోడి కోసం మాట్లాడతాం, లేదా చెడ్డవాడి కోసం మాట్లాడతాం, అటు ఇటు ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడం. ఇలా బైబిల్లో చాలా దుర్మార్గంగా, ఎస్పెషల్లీ ఈ యెజబెల్ అనే ఆవిడ మరీ క్రూరాత్మరాలుగా, చాలా కఠినాత్మరాలుగా, చాలా భయంకరమైన మరి స్త్రీగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇక్కడ ఆహాబునొద్దకు ఏలియా గారు వచ్చి, చూడండి గమనించాలి, ఆహాబునొద్దకి ఏలియా గారు వచ్చి, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారంగా ఈ సంవత్సరములో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటించాడు. అంతే. ఎందుకు అంత కోపం? రాజుగారితో చెప్తున్నాడు. చెప్పిందేమో చిన్నోడితో కాదు, గ్రామ పెద్దతో కాదు, గ్రామ ప్రెసిడెంట్తో కాదు, ఎవరితో? రాజుగారితో చెప్తున్నాడు. ఏమని? ఇదిగో రాజా ఆహాబ్, నా మాట ప్రకారంగా జీవము గల దేవుని తోడు చెప్తున్నాను, మీకు రాసుకో, ఈయన కూడా రాసుకోమన్నాడు. ఈ సంవత్సరంలో వర్షమైనా మంచు, ఎందుకంటే మంచు పడి వర్షం పడకపోయినంటే మంచు పడినా పంటలు పండేస్తాయి, తెలుసు కదండి. వర్షమేం పడక్కర్లే, మంచు పడినా పంటలు పండుతాయి. కనుక రాసుకో, వర్షమైనా మంచైనా పడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఆయన ఏం చేశాడు? చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏం జరుగుంటుంది అసలని? ఎందుకు ఆహాబు రాజుతో వర్షము మంచు పడదు ఈ సంవత్సరాల్లో అని కఠినంగా ఆయనకి ప్రకటించాడో, అసలు ఏం జరిగింది? ఎందుకు మరి ఈ ఏలియా గారు ప్రార్థన వర్షం కురకూడదు, మంచి రాకూడదని ప్రార్థన చేసి ఈ ఆహాబ్తో చెప్పి వెళ్ళిపోయాడో మనం చూస్తే, ఏం జరిగింది దీని వెనకాల చరిత్రని మనం ఆలోచిస్తే, అదే మొదటి రాజుల గ్రంథము అందరూ కూడా తీయాలి. 16వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చూస్తే, ఇక్కడ ఈయన యొక్క అహాబు, ఆమె భార్య, వాళ్ళు చేసిన పనులు, వారి కార్యక్రమాల గురించి 29 నుంచి మనకి 34 వరకు ఉంటాయి. చూద్దాం. యోధా రాజైన ఆసా ఏలుబడిలో
38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరాలు ఏలేండి పరిపాలన చేశాడు. ఓమ్రీ కుమారుడైన ఆహాబు, చూడండి, ఈయన కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వీళ్ళ నాన్నగారు ఓమ్రీ ఎవరు తండ్రి? ఆహాబు తండ్రి. ఆయన రాజే గనుక వారసత్వంగా కొడుకు వచ్చేసాడు ఆహాబు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా, అంటే తండ్రి గారు కొంచెం బెటర్ అనమాట, పూర్వీకులందరినీ మించి అని ఉందంటే పూర్వీకులు మంచోళ్ళే, మించి యెహోవా దృష్టికి, అంటే మిగిలిన వాళ్ళు పాపం చిన్న చిన్న తప్పులు చేసినా అంత దేవుడిని అంతకు ఏడిపించలే. మనుషులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ కొంతమంది మరీ ఘోరంగా పట్టుకుని దేవుడి మీద దూషణ మాటలు, దేవుని యొక్క కార్యక్రమాలకు అడ్డుపడతారు. చాలామంది ఉంటారు పురుషులు భార్యలు ప్రార్థనకి వెళ్ళిన ఏమనరు. కొంతమంది ఉంటారండో కర్రచ్చుకుని వెళ్ళావా ఊరుకోను అంటారు. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఎలాంటి పని, నీ భక్తి నీది, ప్రార్థనకి వెళ్తే వెళ్ళు. చాలామంది విశ్వాసం నీది పోనీ ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది పని కట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసిన ఊరుకోరు, వాక్యం చదివిన ఊరుకోరు. ఇలాగా దేవుని యొక్క కార్యక్రమాలకు అడ్డం చెప్తారు. దేవుడు ఎటువంటి వాడు అంటే, ఆ నమ్ముకోకపోయినా దేవునికి పనికి ఆటంకం కలిగించకపోతే కొంచెం క్షమిస్తాడండి. జాగ్రత్తగా గమనించాలి. వాడు నమ్ముకోకపోయినా, వాడు ప్రార్థన రాకపోయినా, దేవుని పనికి ఆటంకం కాకపోతే ఓకే క్షమిస్తాడు. ఆటంకము కలిగిస్తూ దేవుని పని పాడు చేశాడు అనుకోండి, చాలా సీరియస్ అయిపోతాడు. నా మాట అర్థమైందా అమ్మా? అర్థమైందా? రాపోయినా పర్వాలేదు, కానీ దేవుని పనిని పాడు చేస్తే అది చాలా సీరియస్. ఇతడు ఎటువంటి వాడంటే, వాళ్ళ పూర్వీకులందరూ ఏదో నామకార్థంగా యెహోవా దేవుని నమ్ముకునేవారు, కానీ అంత యెహోవా దేవునికి అంత ఇష్టలు కాదు. కానీ ఇతడు ఎలాగంటే, ఇతడు యెహోవా దేవుణ్ణి ఆరాధించటం మానేసి చూడండి ఆ మాట ఎంత అలా రాశాడు చూడండి. యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. వాళ్ళ చెడుతనం చేయలేదు, యెహోవా దేవుని ప్రార్థించకపోలేదేమో, ఒకళ్ళు యెహోవా దేవుని సన్నిధికి బలి ఇవ్వలేదేమో, కానీ చెడుతనం అనేది చేయలేదు. ఇతడు ఏం చేశాడు తెలుసా? యెహోవా దృష్టికి ఏంటయ్యా చెడుతనం అంటే, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక రాజుగారు కనిపిస్తారు, ఆయన పేరు ఏంటంటే యెరోబాము. ఎవరైనా యెరోబాము కూడా దేవునికి కొంచెం చెడ్డగానే బ్రతికాడు, దేవునికి అవిధేయుడిగానే బ్రతికాడు. కానీ ఇతడు చూడండి, ఇక్కడ నా మాట పదం చూడండి ఎలా రాశారు. ఈ యెరోబాము చేసిన పాపక్రియలను అనుసరించుట స్వల్ప సంగతి అని తెలుసుకుని, ఆడు చేసిందే చెడ్డ. ఎవడో యెరోబాము అని ఆయన చేసిందే, రాజుగారు చెడ్డవాడు. ఆడి చాలా చిన్న పనులు చేసేవాడు, చెడ్డ పనులు యెహోవా దేవుడికి నేను ఇంకా చేస్తానేనంట. చూడండి ఎంత దుర్మార్గుడో. ఆడి చేసిందే పాపపు క్రియలను ఉంది. యెహోవా దృష్టికి ఏం చేశాడు అతడు? అవి అంట ఏమనుకున్నాడంట, ఇది నాకు ఎలా ఉందంటే, ఒక ఇంటి యజమానుడు ఒక ఇంటి యజమానుడు పనికి వెళ్తున్నాడు. సాయంకాలం వరకు 1000-500 సంపాదిస్తున్నాడు. మొత్తం తాగేసి ఇంటికి వచ్చి శుభ్రంగా వాళ్ళు ఎట్టిని తీసి పడుకుంటున్నాడు. ఆడు కొడుకు ఏం చేస్తాడు, వీడు కూడా సంపాదిస్తున్నాడు. శుభ్రంగా తాగేసి ఇంట్లో ఉన్న అమ్మేస్తున్నాడు వీడు. ఇప్పుడు ఎవడు దుర్మార్గుడు? నా మాట అర్థం కాలేదా? తండ్రి ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, సాయంకాలం అంతా ఏం చేస్తున్నాడు, తాగేస్తున్నాడు, శుభ్రంగా పెట్టినంత తింటున్నాడు లేదా పడుకుంటున్నాడు. కొడుకున్నాడు, వాడు కూడా సంపాదిస్తున్నాడు, వస్తున్నాడు, శుభ్రంగా తాగేస్తున్నాడు, అందరిని చెదకొట్టేస్తున్నాడు, ఇంట్లో ఉన్నాయని అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఎవడు దుర్మార్గుడు అంటే మీకు ఇది అర్థం కావడం చెప్తున్నాను. తండ్రి దుర్మార్గుడే, కానీ ఆడికంటే దుర్మార్గుడు కొడుకు. ఇక్కడ అదే జరిగింది.
యరొబాము అనే ఆయన దుర్మార్గుడే. ఈడు అనుకుంటాడంట, మా పితరుడు యరొబాము చాలా చిన్నగా బ్రతికాడు, చాలా చిన్న చిన్న తప్పులు చేశాడు, యెహోవా దేవుడికి ఆడు చేసిన చాలా స్వల్పము చిన్నవి అని అంటండి. వీడు ఇంకా దుర్మార్గ పనులు చేశాడంట. చూడండి, అసలు ఆయన చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఒక తండ్రి చూసి పిల్లలు బుద్ధి తెచ్చుకోవాలి ఎప్పుడైనా. అయ్యో మా నాన్న ఇంట్లోకి ఏం తేవట్లేదు, తాగేసి అమ్మ నాన్న కొడుతున్నాడని. కొడుకు ఏం చేయాలి తెలిసి చాలామంది తల్లిదండ్రుల ప్రవర్తన చూసి బిడ్డలు సరిపడిపోతారండి. చక్కగా నేర్చుకుంటారు, అమ్మో ఇలా బతకూడదు, సమాజంలో మంచిగా బతకాలని బ్రతుకుతారు. ఈడు చూడండి, వాళ్ళ పితరులను చూసి ఇంకా దుర్మార్గంగా బ్రతకడానికి ఏం చేశాడంటే, ఇప్పుడే 31లో 2వ మాట, స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయులకును రాజైన యత్బాయేలు కుమార్తె అయిన ఈ గజిబేలుని చేసుకున్నాడంటండి. వీడి జీవితం గజిబిజి అయిపోయింది నిజంగా. ఇతడు చూడండి, అంటే వాళ్ళ పితరులందరూ ఇక్కడ మీరు గమనించాలి, ప్రత్యేకంగా ఆయన రాశాడు దేవుడు తన ప్రవక్త ద్వారా. అందరూనేమో ఆ ఇశ్రాయేల్ గోత్రములో ఆడబిడ్డలను చేసుకుంటున్నారు. అంటే వేరే గోత్రాలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఏంటి, అమ్మోనీయులు, సిదోనీయులు ఉన్నారు. కానీ ఎవరు కూడా, ఏ రాజు కూడా వాళ్ళని చేసుకుంటలేదు. ఇశ్రాయేల్ గోత్రములో తమ గోత్రానికి సంబంధించి 12 గోత్రాలు ఉన్నారు కదా, వీళ్ళనే పెళ్లి చేసుకుంటున్నాడు. వీడేం చేశాడు తెలుసండి, వాళ్ళు మన యొక్క గోత్రం వాళ్ళే మన చుట్టాలని చేసుకుంటున్నారు, మన జాతుల్ని చేసుకుంటున్నారు, మన కులములను చేసుకుంటున్నారు, నేను అలా కాదు అని ఏం చేశాడంటే, ఈ సిదోనీయుల రాజైన యత్బాయేలు కుమార్తెన ఈ యెజెబెల్ చేసుకున్నాడంటండి. ఇంతకీ వీళ్ళు ఎవరు ఆరాధిస్తారు? ఆటోమేటిక్గా ఇశ్రాయేలులు యెహోవా దేవుడిని ఆరాధిస్తారండి. అంటే అంత యథార్థంగా బ్రతకపోయినా ఆటోమేటిక్గా యెహోవా దేవుడిని ఆరాధిస్తారు. కానీ ఈ సిదోనీయులు ఏం చేస్తారో తెలుసా, యెహోవా దేవుని అస్సలు ఆరాధించరు. ఎవరిని ఆరాధిస్తారు వీళ్ళు? వీళ్ళ దేవుడు బయలు. ఎవరు? బయలు. ఎప్పుడైతే ఈ యెజెబెలును వివాహం చేసుకున్నాడో, ఈ యెజెబెలు ఏం చేసిందంటే, బయలు దేవతను పూజించుచు వారికి మ్రొక్కు చుండను. ఎప్పుడైతే యెజెబెలు చేసుకున్నాడో, యెజెబెలు ఏం చేసింది తెలుసా, యెహోవా దేవుని పక్కపడేసి, ఎంత చిత్రం అంటే దాన్ని మొత్తం తీసేసి, దేవాలయం నుండి తీసేసి యెజెబెలుని అండి ఆ బొమ్మలు తీసుకొచ్చి మరలా ఏం చేసింది తెలిసిందే, యెజెబెలు ప్రవక్తలను చేసిందండి. అంతకుముందు యెహోవా దేవుని ప్రవక్తలు ఉండేవారు, యాజకులు ఉండేవారు, వాళ్ళందరినీ తీసేసి ఏం చేసింది, 450 మందిని బయలు ప్రవక్తలను పెట్టేసింది. యెహోవా సేవకులు చేసేవాళ్ళు లేరు, యెహోవా దేవుని ఆరాధించే సేవ చేసే సేవకులు లేకుండా వాళ్ళందరినీ తీసేసి, ఎప్పుడైతే ఆహాబు యెజెబెలు చేసుకున్నాడో మొత్తం సీన్ ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యముగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు యెజెబెలుని చేసుకుని చూడండి. అప్పుడు ఏం జరిగింది తెలుసండి, ఈ ఇశ్రాయేల్ దేశంలో యెహోవాను ఆరాధించేవారు, అక్కడ దేవుని మందిరం ఉంది, దేవుడిని పూజించుకునేవారు. ఎప్పుడైతే యెజెబెలు రాణి అయిపోయిందో, ఈవిడ పెత్తనం ఇంకా ఆహాబును పక్క పెట్టేసింది. భర్త అయినా అతన్ని ఏం చేసిందంటే, చాలామంది అంటుంటారు ఆడంగితనం గలవారు అని అంటారు కదా, ఆ మాట మనకి వాడతారు సమాజంలో. అంటే భార్య చెప్పిందే వాక్కు, ఇంకా భర్త మాట చెల్లదు. అలా తయారు చేసేసింది ఎవరిని? రాజు అయిన ఆహాబుని. చూడండి, ఆ మాట కూడా ఉంటుందండి బైబిల్లో. ఆ మాట కూడా బైబిల్లో ఇటువంటి ఆహాబుల బతికిన వాడు ఎవ్వరూ లేరు అని 21వ అధ్యాయం అదే రాజుల గ్రంథం ఆ మాట కూడా రాయబడి చూడండి, దేవుడు రాసేసాడండి. 21వ అధ్యాయం 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడను? అంటే ఇశ్రాయేల్ రాజులు ఒక 20 మంది, యోధా రాజులు ఒక 22 మంది ఉన్నారు. సుమారుగా ఒక 40 మంది వరకు ఈ ఇశ్రాయేల్ని పరిపాలించే రాజులు ఉన్నారు. ఎవ్వడు కూడా ఇతడు బతికినట్టు బతకలేదంట. అందరూ కూడా తమ భార్యలను, తన రాజ్యాల్ని చాలా చక్కగా పరిపాలించారు. చెడ్డోళ్ళైనా ఇతను గురించి చెప్తూ యహాబు గురించి, ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఏమన్నది అక్కడ? ఆహాబు వంటి వాడు ఎవడు అంటే ఈ 40 మందిలో ఈడు ఒకడు. ఆ 39 మంది 35 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సైడ్ మీద మంచోళ్ళే. చూసారా ఏమైందంటే,
ఆ యరొబాము చాలా చిన్న చిన్న తప్పులు చేశాడు. నేను పెద్ద తప్పు చేయాలని యెహోవా దేవునికి ఏం చేశాడు, యెజెబెల్ని చేసుకుని, యెజెబెల్ని చేసుకున్న తర్వాత యెజెబెల్ ఏమైపోయింది తెలిసి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి కానీ మేలు దొరకలేదు, మేకు దొరికింది. కొట్టిందంటే గోడనేసి అలాగ అతుకుపోయాడు, అంతే అతుకుపోయాడండి. ఇంకా కదలటం లేదు, మెదలటం లేదు. ఓ సందర్భంలో మీకు తెలుసు, చాలాసార్లు చెప్తాం. ఈయన రాజుగారి దగ్గర ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట పక్కన ఇంకొకటిది ఎవరిదో ఒక ఆయనది ఉంది. చూడండి ఎంత చేతకాని పడైపోయాడండి రాజు. ద్రాక్ష తోట ఉంది రాజుగారి ద్రాక్ష తోట, ఆ పక్కన వేరేది ఆహాబదమ్మా నాబోతు ద్రాక్ష తోట ఉంది. ఉంటే నాబోతుని వెళ్ళి అడిగాడు రాజు, ఆహాబు, నాబోతు నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వ, నా పక్కనే ఉంది కదా అన్నాడు. నేను ఇవ్వనండి, మా నాన్న మా తాతలు మా పితరులు ఇచ్చింది. అమ్మా గొడవ చేయకండి అక్కడ అని అనగానే ఏం చేయాలి రాజు, అయ్యా మరి నేను రాజుని కదా, మరి మాత్రం గౌరవించి నీకు కావాలితే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తానో రిక్వెస్ట్ చేయాలి. ఇతడు ఏం చేయడు తెలిసిండి, కోపగించుకుని మూతి ముడుచుకునేది ఎవరు అసలు సహజంగా ఆడవాళ్ళు ముడుచుకుంటారంటారు, స్త్రీలు ముడుచుకుంటారు. ఈడేం చేశాడు వెళ్ళి, ఎన్ని వర్షం చేస్తున్నామా మాట 21:4 చదవండి. నాబోతు ఆహాబు మూతు ముడుచుకున్న వాడై కోపముతో తన నగరికి పోయి మంచం మీద పడుకుండా కాలు ముడుచుకుని పడుకున్నాడంట. చూడండి విచిత్రంగా ఉంటుంది తన ప్రవర్తన అండి. ఎవరిదే, ఆహాబుది. అప్పుడు వచ్చిందండోయ్ ఎవరో భార్యమణి గారు, యెజెబెల్ గారు వచ్చి, ఏంటి మూతు ముడుచుని పడుకున్నావు, భోజనం చేయవేంటి, భోజనం కూడా మానేసాడండి అని అనగానే అప్పుడు చెప్పాడు, ఇలాగ నాబోతుని ద్రాక్ష తోట అడిగాని ఏమన్నాడు అంటే, నువ్వు రాజువా లేకపోతే ఏంటి ఏమన్నా కూలి పని చేసుకునేవాడువా అని ఒక చివటేసి, దా ఆ ద్రాక్ష తోట కావాలి కదా రానా కూడా అని తీసుకెళ్ళి ఆ నాబోతు మీద అబద్ధ సాక్షులు పురమాయించి రాళ్ళు కొట్టి చంపించేసిందండి. చంపించి ఆ ద్రాక్ష తోట రాజుగారు స్వాధీనం చేసుకున్నట్టు చేసిందండి. ఎవరు చేయలేకపోయారు, ఆహాబు రాజు చేయలేకపోయాడు, ఎవరు చేశారు. అందుకనే చెప్పాను కదండి, ఈయన గోడకేసి కొట్టేసింది అంతే. ఇంకా చూడండి ఇంకా జీవితం ఎలా అయిపోయిందంటే ఇది. ఇప్పుడు ఎందుకు అక్కడికే వస్తున్నాం. ఎప్పుడైతే యెజెబెల్ వచ్చిందో ఈ జీవితం అంటే నిజంగా చాలా తారుమారైపోయింది, చాలా భయంకరం అయిపోయింది. ఇంక ఈయన పెత్తనం లేదు, ఈయన అధికారం లేదు, ఈయన పరిపాలన లేదు, మొత్తం భార్య హ్యాండ్ఓవర్ చేసేసుకుంది. ఒకటి చంపేయాలని ఆవిడే, ఒకటి బతికించాలని ఆవిడే, దేవుడిని మార్చేసింది, ప్రవక్తలు మార్చేసింది. ఇంకా ఏం చేసిందో చూడండి. 16వ అధ్యాయము 32వ వచనం. 16వ అధ్యాయం. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. చూసారా, ఆ షోమ్రోనులో ఏంటి యెహోవా దేవుడు మందిరం ఉంది, దేవుని ప్రవక్తలు ఉన్నారు, ప్రజలు ఉంటే ఇప్పుడు ఏం చేసింది తెలుసండి, ఆ దేవుడి మందిరంలో పక్క పడేసి ప్రత్యేకంగా ఆ యెరూషలేములో ఆ యొక్క షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేల్ దేశంలో ఈ బయలు దేవత గుడి కట్టించి ఆ గుడిలో దేవతా స్తంభము నిలబెట్టి బలిపీఠం కూడా, అంటే దహన బలులు అంటే మేకలు గొర్రెలు ఇస్తారు కదా, ఆ బలిపీఠం కూడా కట్టి 450 మంది ఏంటి ప్రవక్తలు నియమించిందండి. ఎప్పుడైతే అలా చేసిందో, అలా చేయించింది ఎవరి చేత, భర్త చేత. ఇంకా వెంటనే కోపం వచ్చేసిందండి దేవుడికి. నా దేశము, నా ఇశ్రాయేలు, నా ప్రజల వీళ్ళు ఈ దిక్కుమాలను అహాబు కూడా చేసిన పరిస్థితిని బట్టి దేవుడిని మార్చేసింది, దేవాలయం మార్చేసింది, బలిపీఠాలు మార్చేసింది, ప్రవక్తలు మార్చేసింది అని వెంటనే దేవుడు కోపం వచ్చిందండి. కోపం వచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసా, అంతటా గిలాదు కాపరస్తులైన 17వ అధ్యాయం మొదటి చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని, దేవుని సేవకులను అంటే దేవుని బలిపీఠాలను మార్చేసిందో వెంటనే దేవుడు వచ్చి వర్షము కురదు అన్నాడు అంతే. ఇంతకీ దానికి దీనికి ఏంటంటే సంబంధం అనుకుంటున్నారు, ఇక్కడే ఉందండి అస్సలైన పాయింట్. ఆలగూడు కట్టుకుంటే, ఆల మందిరం కట్టుకుంటే, ఆల బలిపీలం కట్టుకుంటే ఈయనొచ్చి వర్షం ఆపేయటం ఏంటి,
ఏం జరిగింది, ఎందుకు ఆపేశాడు? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే ఉందండి అసలైన విషయం. ఏంటో తెలుసా? ఎప్పుడైతే కొత్త దేవుడు వచ్చి, కొత్త గుడి వచ్చి, వాళ్ళు ఎప్పుడు దానికి తెలీదు, ఆ బయలుదేవతలని గుళ్ళు మందిరాలు వాళ్ళని యెహోవాదేవుని ఆరాధిస్తారు. ఎప్పుడైతే ఈ బయలుదేవత ప్రవక్తలు, బయలుదేవత గుడి, బయలుదేవత బలిపీటలు వచ్చేసినాయో, ఇప్పుడు సహజంగా ప్రతి సంవత్సరం వస్తున్నట్లు వర్షాలు వస్తుంటూ మంచు కురిస్తే ఏమనుకుంటారు చెప్పాలి? అమ్మా బయలుదేవతకి గుడి కట్టాం, అందుకే వర్షాలు చక్కగా కురుస్తున్నాయి, అబ్బా చక్కగా మంచు వస్తుంది, చక్కగా పంటలు పండుతున్నాయని ఇంకా ఏమవుతారు ప్రజలందరూ? ఒకటి చూసి ఒకటి నేర్చుకుంటారు, చూసారా? అలాగ మొత్తం అందరూ దేశములు, ఇశ్రాయేల్ దేశములు అందరూ కూడా ఏం చేస్తారు? ఈ యొక్క బయలు ప్రవక్తలకి, బయలుదేవతకి భక్తులైపోతుంటారు. అందుకనే వర్షం కురిపించేది ఎవడు, మంచు కురిపించేది ఎవరు అని తెలియడానికి, అమ్మా నా మాట మీకు అర్థమవుతుందా? అంటే సహజంగా వచ్చేసి నేను కూడా ఏమనుకుంటారు, కొత్తగా గుడి కట్టా చాలామంది అంటారు. నేను చాలా దిక్కులు విన్నాను కూడా, హిందువులు గుళ్ళు కట్టినప్పుడు అంటారు కొంతమంది, ఇదిగో కట్టారండి అందుకని మా ఊరికి చక్కగా పంటలు పండేస్తున్నాయి, వచ్చేసింది ఆశ్రమం, దేవత వచ్చేసింది, ఏమొచ్చేసింది, అయ్యి బాబో కొట్టేసుకుంటూ ఉంటారు. అదే మంచు వర్షం రాలేదనుకుంటే కట్టిన తర్వాత ఏమనుకుంటారు? ఇదేంటి గుడి కట్టిన తర్వాత ఎలా అయిపోయింది పరిస్థితి, ఇదేంటి అసలు వర్షాలు రావట్లేదు, ఏంటి పంటలు పంటలేదు అని తెలియాలని, అంటే యెహోవా దేవుడే వర్షాన్ని కురిపించేవాడు, పంటలు పండింపచేసేది యెహోవా దేవుడు తెలియాలని, ఏదైతే మనుషులకు జీవనాధారమై ఉన్నదో, ఏదైతే మనుషులకు ఆహారాన్ని ఇస్తుందో దాన్ని ఆపేశాడండి. అంటే ఈ దేవత లేదా ఈ బయలుదేవుడు గుడి కట్టడం వల్ల వర్షాలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, నీళ్ళు ఇంకా పండగలు చేసేసినది ఎగురుతారని వెంటనే వర్షాన్ని ఆపేశాడు. అందుకు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? కొత్త గుడి కట్టారు కదా, మరి కొత్త గుడి కట్టిన తర్వాత వర్షాలు వస్తూ ఉంటుంటాయి, మంచు కురుస్తూ ఉంటే, పంటలు పడుతుంటే, ఇంకెక్కడ యెహోవా దేవుడు ఎప్పుడైతే ఏంటి వర్షాలు ఆగిపోయినాయి ఏమంటారు? ఇప్పుడు మాట ఎలా ఉంటుంది? అనవసరంగా యెహోవా దేవుడిని ఆరాధించడం అనేసి దీని గుడి కట్టే మన బతుకంతా ఎండిపోయిందిరా, అనవసరంగా యెహోవా దేవుడిని ఆరాధించడం మానేసి ఇచ్చాంరా నాయనని ఇప్పుడు టాకింగ్ ఎలా ఉంటుంది? మారిపోతూ ఉంటుంది కదండి, మారిపోతుంది. వెంటనే చూడండి ఏలియా గారు ఏం చేశారంటే, నెక్స్ట్ చూడండి ఆ మాట, నెక్స్ట్ ఏలియా గారు ఏం చేశారంటే ఏంటి, ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడండి. మనకు తెలిసి చాలా సందర్భాలు చదువుతాం. 450 మంది బయలు ప్రవక్తలు పిలిచాడు. ఎప్పుడు తెలుసా? ఈ 3 సంవత్సరాలు నర అయిన తర్వాత, ఎవరు 3 సంవత్సరాలు నర అయిపోయిన తర్వాత అప్పుడు పిలిచాడండి. మీ వల్ల అవ్వలేదు కదా, ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఆ 3.5 సంవత్సరాలు టైం చూడండి. అంటే వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఏ కప్పను ఊరేగించారో, ఏ బాతును ఊరేగించారో, ఏ తాంబేలు ఊరేగించారో తెలియదు, కానీ మొత్తాన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు. మనలు కూడా చాలామంది ఊరేగిస్తుంటారు, కానీ కార్యక్రమాలు చేస్తారు కదండి. వర్షాలు రాకపోతేనే చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళండి, కాపనేసి తిరిగి వాళ్ళు ఇటు ఏంటి. అంటే ఎందుకు అలా చేస్తున్నారు? కప్పరిస్తే వర్షం వచ్చేద్దంట, అంటే చాలా దిక్కుల్ని ఇలాగ తిరుగుతుంటుంటారు. ఇలా చాలా ప్రయత్నాలు చేశాడు, 3.5 సంవత్సరాలు చూశాడు. అప్పుడు ఛాలెంజ్ చూస్తున్నాడు, మీ ప్రయత్నాలు ఏం అవ్వలేదు కదా, మీ దేవుడు కదా ఈ వర్షం కురిపించింది. ఎవరు తెలుసా వర్షం? రండి ఎవరు కురిపిస్తారో చూద్దాం. కీర్తనల గ్రంథం 47, వర్షాలు కురిపించేది ఎవడు, వంటలు పండింప చేసేది ఎవరు? ఒకసారి మనం చూస్తే 147వ కీర్తన 8వ వచనం. 147, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. దేవునికి స్తోత్రం. చెప్తున్నాడండి, ఎవరో వర్షాన్ని కురిపించేది ఎవరు? ఆయనే. భూమి కొరకు వర్షాన్ని ఇచ్చేది, పంటలు ఇచ్చేది ఆయనే మన దేవుడైన యెహోవా. అందుకని ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి మీ దేవుడు మేమన్నా తెలుసుకుందాం.
వర్షాలు ఇచ్చేది ఆయన, పంటలు ఇచ్చేది ఆయన, ప్రకృతిని నడిపిస్తుంది ఆయన. అయితే మీరు గుడి కట్టుకుని బలిపీటలు కట్టేసి దేవతలు పెట్టేసి ఇప్పుడు వర్షాలు వచ్చామంటే మీరు ఎన్ని అరుపులు వేసినా, ఎన్ని కేకలు వేసినా, ఎన్ని వేసినా అవ్వదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, జకర్యా గ్రంథం 10వ అధ్యాయము, జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, కడవరి వానాకాలమును ఏంటమ్మా వర్షమును దయచేయమని. అబ్బా, ఎవరంటే ఎవరిని అడగాలంట? బయలుని కాదు, కడవరి వానాకాలం వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనిడే. ప్రతివాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. అబ్బా, వర్షాలు రావాలంటేనండి ఈ శాస్త్రవేత్తలు చెప్తే కాదు, ఆగిపోమంటే ఆగిపోవడానికి, వచ్చేయమంటే వచ్చేయడానికి ఇలా వల్ల కాదండి బాబు. దీనికి అధిపతి ఎవరు? యెహోవాని వేడుకొనిడి. మన వాళ్ళని కప్పలు వచ్చి వేడుకుంటున్నారు. కప్పలు ఎవరిని వేడుకోమన్నాడు? యెహోవాని వేడుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. యోవేలు గ్రంథము, సియోను ప్రజలారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన, చూడండి, తన నీతి, అక్కడ చదువమ్మ, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందుండు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని వర్లారా, కడవరి వర్షాన్ని, తొలకరి వర్షాన్ని, పంటలకు కావలసిన సమృద్ధి అయిన వాటిని కురిపించాడు ఎవరంట? యెహోవా. యోబు గ్రంథము 5వ అధ్యాయము, చూడండి ఎన్ని ఉన్నాయో. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు. దేవునికి స్తోత్రం. ఆ గుడి కట్టిన తర్వాత వచ్చినానికి వర్షాలు ఏమనుకుంటారు? బైలా ఎంత చక్కగా కురిపిస్తున్నావు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని వందరు. కానీ ఇక్కడ ఎవరు కురిపించేదంట? యెహోవాయే భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవాసింపజేయవాడు. ఆయనేనండి మహానుభావుడు ఆయనే. ఆ మహాదేవుడు వదిలేసి అహాబు తన భార్య అని యెజెబెలు మాటిని కట్టి యెహోవా దేవుని పక్కెట్టి, ప్రవక్తలను పక్కెట్టి, ఇంక ఈ పండగల్లో లీలమైపోతుంటే వచ్చాడు ప్రవక్త, కురవదన్నాడంతే. ఎందుకంటే యెహోవా దేవుడే అందుకన్నాడు, ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏమని? ఆసక్తితో. ప్రభా మరి ఇలా గుడి కట్టారు, ఇలా చేస్తున్నారు, మరి ఆపే అని ఆసక్తితో ప్రార్థన వేరు, ఆసక్తితో ప్రార్థన వేరు. చూసారా? ప్రార్థన అందరూ చేస్తారు, ఆసక్తితో చేసే ప్రార్థన అది ప్రతిఫలం పొందుకుంటాం. మనం అందరూ ప్రార్థన చేస్తాం, కానీ మనం ప్రతిఫలం పొందుకునే వరకు చేసేదే ఆసక్తితో ప్రార్థన. ఆసక్తితో చేశాడు ప్రభా, తండ్రి యెహోవా ఆపే వర్షం అన్నాడంతే. వెంటనే ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. అపోస్తల కార్యములు చూడండి, పౌలు గారు కూడా చెప్తున్నాడు అంత చక్కటి మాట. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. చూడండి, అక్కడ చాలామంది అన్ని జనులు వీళ్ళేదో కొత్త దేవుడిని పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అప్పుడు వాళ్ళతో చెప్తున్నాడండి పౌలు గారు, ఏమైనా తెలుసా? అయ్యా, ఆయన వర్షాన్ని కురిపించేది యెహోవయ్యా, ఫలవంతములైన ఋతువులు దయచేవాడు ఆయనయ్యా, మీకు ఆహారాన్ని ఇచ్చేది ఆయనయ్యా, మీ హృదయాలను తృప్తిపరుచున్నవాడు ఆయనయ్యా, ఆయన యెహోవా అయ్యా అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఇక్కడ ఈ సందర్భంలో వేరే దేవుని పెట్టుకుని పూజించుకుని ఆరాధించుకుంటున్నారు. వాళ్ళ వల్ల కాదయ్యా, వాళ్ళు ఎవ్వరు కూడా వర్షాలు కురిపించలేరు, మంచు కురిపించలేరు. ఇంకా కఠినమైన మాట చెప్తున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇంకా ఎంత కఠినంగా చెప్తున్నాడంటే దేవుడు, నేనే రా వర్షం కురిపించేది ఎవడో కాదు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం
14వ అధ్యాయం 22వ వచనం. అందరూ కూడా తెలియ చాలా ఇంపార్టెంట్ ఈ మాట. 14వ జలముల వ్యర్థ దేవతలలో, మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, జనములలో వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? చూడండి ఎలా అడుగుతున్నాడు దేవుడు. ఈ జలముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా అడుగు ప్రశ్న. ఉన్నారా? ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడు యెహోవా నీవే కదా నాయనా, నీవే వర్షాన్ని ఇచ్చేది నీవే. మరి అంతమంది దేవుడిని స్తుతిస్తున్నా, ప్రభా వర్షాన్ని కురిపించవని. వీళ్ళేమంటున్నా తెలుసా? వర్షము దేవుడా అంటున్నారు. వర్షం దేవుడు అయిపోయాడు, గాలి దేవుడు అయిపోయాడు, మొత్తం ఏది కనిపిస్తుంది దేవుడు అయిపోయాడు. కానీ అన్నిటినండి ఎవరండి? నిజంగా విచిత్రమండి. చూడండి, అన్నిటినీ మానవులకి ఇచ్చి పాదాల దగ్గర ఎట్టి, ఒరే నీ నా బిడ్డలైన ఈ ప్రజలకు సేవ చేయి, వర్షం కురు, మేఘాలారా రండి, వర్షాలు కురిపించండి, భూమి పండు, గాలి విసురు, ఇవన్నీ వేరు వేరు పదార్థాలు ఏంటి దేవుడు తన ఆజ్ఞ చేత నడిపిస్తూ ఈ పిల్లలకి ఇస్తుంటే వీళ్ళు ఏం చేశారు? ఏది కనిపిస్తే అది దేవుడు. విచిత్రంగా ఉంటుంది చూడండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం ఏంటి, ఒకడు వలట్టుకెళ్ళి వలేసాడంటండి సముద్రంలో, విస్తారమైన చేపలు పట్టేసినాయి. అప్పుడు ఏం చేయాలి? దేవానికి స్తోత్రం అనాలి. ఈడేం చేయాలి తెలుసా? ఆ వలని జాగ్రత్తగా ఇక్కడ ఎట్టి ఒక కొబ్బరికాయ కొట్టి వాళ్ళ నీకు వందనాలు అంటున్నాడు. చూడండి ఒకసారి, అదే ఉంది అన్నమాట. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం చదువుదామా, చదువు. వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనము నాకు కలుగుతుందని వారు తమ వలకు అయ్యయ్యయ్యయ్య పిట్టలు బాగా పడినంట, పిట్టలు అబ్బబ్బబ్బ ఏమి వల అని పడిపోతున్నాడు దాని మీద. దేవుడు ఏంటండి ఇలా రాజేశాడు? పిట్టలు బాగా పడ్డారని ఊర్లకి వల, దండాలు, ధూపం చక్కగా పెట్టేసి సాంబ్రాన్ని అన్నీ తీసుకుని వల దేవుడా. మనుషులు ఎలాగ అయిపోయారు చూడండి. నీకేమో నువ్వు బ్రతకాలి రా బాబు అని ఆయన చేపలెట్టి పిట్టలెట్టి ఆహారాలెట్టి అన్నీ పెడుతుంటేనే ఈ మనుషులు చూసారా? చూడండి ఎలా తయారైపోయారు చూసారా మనుషులు. ఏది కనిపిస్తే అది దేవుణ్ణి చేసుకుని ఈరోజు ఆరాధిస్తున్నారు. ఏంటి సమస్తాన్ని కలిగించిన దేవుడు ఏమైపోయాడు తెలుసా? మరుగైపోయాడు. అందుకనే రోషం గల ప్రవక్త, రండి రా చూల్చుకుందాం, మీ బయలుదేవుడైతే బయలుదేవుడు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు తేల్చుకుందామని ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ ఏంటి? మీకు ఒక దూడ, నాకు ఒక, నేను ఒక్కడనే, మీరెంతమంది అమ్మా? 450, మీరు 450 మంది, నేను ఒక్కడిని. ఎప్పుడు తెలిసి డిబేట్? 3.5 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత రండి వర్షం కురిపించే దేవుడు మీ దేవుడు నేవుడు తేల్చుకుందాం రండి అని పిలిచి వాళ్ళకు ఒక దూడచ్చి, ముందుగా మీరు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టుకుని కట్టెలు పేర్చి ఆ దూడని కోసి దాని మీద ఎట్టి ఏ అగ్గుపుల్ల పెట్టకుండా ఆకాశానికి అగ్ని వచ్చి కాల్ చేయాలి, తేల్చుకుందాం రండి అన్నాడు. ముందు వెళ్ళాడు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చెప్పాను చాలాసార్లు సందర్భాల్లో చెప్పాం. ఉదయం నుంచి స్టార్ట్ చేశారు, బయలుదేవుడు రాని ఓ కడుతున్నారు. ఈయన అంటున్నాడు, ఏలియా నువ్వు ద్రోయుడేమో లేపండి అంటున్నాడు. ఈయనేమంటున్నాడంటే, నువ్వు ద్రోయుడేమో బయలుదేవుడు లేపండి, ప్రయాణంలో ఉన్నాడేమో లేపండి, ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో లేపండి అంటున్నారు. వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసి కత్తులతో కోసేసుకుంటున్నారట. రా బయలుదేవుడు అని. ఎక్కడొస్తాడు? మధ్యాహ్నం సాయంకాలం అయిపోయింది. పొద్దున్న ఇచ్చాడు, మధ్యాహ్నం సాయంకాలం అయిపోయింది. అయిపోయింది మీ టైం, పక్క జరగండి అన్నాడు. అప్పుడు రే ఇలా రండి రా అన్నాడు. అక్కడ కట్టెలు పేర్చండి, ఈ మాంసాన్ని నా ఎద్దు కోసి దాంట్లో పెట్టండి. అక్కడ ఈయన విచిత్రమైన ఇంకో కార్యక్రమం చేశాడు. ఏంటి తెలుసా? ఆ చుట్టూరు నీళ్లు అంటే తొట్టులంటిదేమో మొత్తం ఆ కట్టెలు
ఆ మాంసం నిండిపోవడం నీళ్ళు వేసేయండి అన్నాడు. అంతే వేసేసి ఒక్క చిన్న ప్రార్థన చేశాడు. చూడండి రాజుల గ్రంథంకి వచ్చేయండి, ఎంత చిన్న ప్రార్థన చేశాడు. ఎన్నో నిమిషాలు కూడా కాదండి. వాళ్ళేమో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని గంటలో, మరి ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాడు డిబిట్టు తెలీదు. ఈ పందెం ఎప్పుడు స్టార్ట్ అయిందో అతను తెలియదు. కానీ ఈయనండి ఎంత చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం జగ్గున వచ్చేసింది. ఒకసారి చూడండి, చదవండి అమ్మదా. ఎన్నో వచ్చిన చదువుతున్నారు? అస్తమయ 18వ అధ్యాయం చదువుతున్నారు. 18వ అధ్యాయంలో 36 చదువుతున్నారు. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన. చూడండి ప్రార్థన చూడండి ఎంత సింపుల్గా ఉందో. అంటే మీరు గమనించాలి, ఎంత చిన్న ప్రార్థన. ఏం జరిగిపోయిందో చూడండి. యెహోవా, అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేతనే చేసితిననియు ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించు. యెహోవావైన నీవే దేవుడు ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన ఎంతసేపు ఉంటుందండి ప్రార్థన? ఎన్ని నిమిషాలు ఉంటుందంటారు? మీరు చదివితే ఒక నిమిషం పట్టిందా? నిమిషం కూడా పట్టదు. జస్ట్ అండి, ఇశ్రాయేలు దేవ, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇగో ఈ నీవే నిజమైన దేవుడు, ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఈ కార్యము నువ్వే చెయ్యి నాయన అని ఇంకా ఆమెను అనలేదంటండి. చూడండి ఆ మాట చూడండి. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువు, ఆ కట్టెలు, ఆ నీళ్లు మొత్తం బూడిది పొడిచి కాల్చేసింది, కాలిపోనియండి. అక్కడున్న ప్రజలండి యెహోవా దేవుడే, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడిని కేకలేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడు తెలిసినా? రే ఆ 450 మందిని అక్కడ కదలనివ్వకండి. అప్పుడు ఏలియా ఒక్కడైనా తప్పించుకోకుండా బయలు ప్రవక్తలను పట్టుకోనండి అని చెప్పి ఆ 450 మందిని నరికించేసాడు. అప్పుడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అప్పుడు వర్షం వచ్చిందండి. ఇప్పుడు చదివితే కింద వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 450 మందిని చంపిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు మరి ఎన్ని కేకలు వేశారు, అరుపులు వేశారు, ఎన్ని డ్రామాలు వేసాడు, ఎన్ని పండగలు చేశారు తెలియదు. కానీ వర్షం గురించి ఎప్పుడైతే 450 మందిని వధించేశాడో ఏలియా, అప్పుడు విస్తారమైన వర్షం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, తండ్రి ఈ వర్షాన్ని ఇచ్చేవాడు నీవు, పంటలు ఇచ్చేవాడు నీవు, సమస్తాన్ని దయచేవాడు నీవు అని ప్రార్థన చేశాడు. అంటే ఈ వర్షాన్ని ఎందుకు ఆపేశాడయ్యా అని ఏలియా గారు మనం ఆలోచిస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా, వీళ్ళు యెహోవా దేవుని విడిచిపెట్టేసి ఏంటి ఆ బయలుదేవ గుడి కట్టి, ఆ దేవత బొమ్మలెట్టి, బలిపీఠం కట్టి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక కోపం వచ్చింది దేవుడికి, కనుక వర్షాన్ని ఆపేశాడు. ఎందుకంటే సమస్తానికి జీవధార, మనిషి బ్రతకడానికి వర్షం అనేది, నీరు అనేది చాలా అవసరమండి. కరువులు వచ్చేస్తున్నాయి అంటున్నారు, కారణం వర్షం లేకే, నీళ్ళు లేకే. మనుషులు బ్రతకడానికి, జీవనాధారానికి నీళ్ళు అనేవి, వర్షం అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకని ఆపేశాడు. అప్పుడు ఒక కార్యక్రమం జరిగింది చూడండి, ఎంత చక్కటి కార్యక్రమం అంటే అదే మొదటి రాజుల గ్రంథం 43, 44. ఈ 450 మందిని వధించిన తర్వాత అప్పుడు మరలా ఈ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు వర్షం వస్తుంది ఎలా అన్నాడు. ఈయనకేమో సౌండ్ లేదు. వర్షం వస్తుందా? అవును వస్తుంది, వెళ్ళి నువ్వు రథం సిద్ధపరుచుకుని వెళ్ళు, ఇంటికి వెళ్ళు అంటున్నాడు. మేఘాలు లేవు, ఏమీ లేవు, వర్షం అంటున్నాడండి ఈయన. మేఘాలు లేవు, ఏమీ లేవు, వర్షం అంటున్నాడు ఈయన. లేదు వర్షం వస్తుంది ఈరోజు, జీవము గల యెహోవాతో నేను ఆజ్ఞాపిస్తున్నాను, అర్జెంటుగా వెళ్ళిపో, వర్షం వచ్చేద్ది అంటున్నాడు. ఆకాశం చూస్తే ఏమీ లేదు, అంతా శూన్యంగానే ఉంది. ఈయనేమో వర్షం వచ్చేస్తా అంటున్నాడు. ఎలా? అప్పుడు చెప్తున్నాడు చూడండి ఏం జరిగిందో చూడండి. 44 దానికి ముందు చదవండి అమ్మా. 40 తర్వాత
ఈ యొక్క ఏలియా గారి దగ్గర దాసుడు ఉన్నాడు, ఆయన పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు సముద్రము పైన మెరక ఎక్కి పార చూచి, అయ్యా ఏలియా గారు ఏం కనపడతలేదండి, లేదు సముద్రం వైపు చూడు, ఆ సముద్రం వైపు చూడు అన్నాడు. వెళ్ళాడు, చూస్తున్నాడు, అబ్బా ఏమీ లేదండి అంటున్నాడు. అలా 7 సార్లు వెళ్ళి చూడు అన్నాడు. అంతే. ఎన్నిసార్లు? 7 మార్లు చూడమని చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అయ్యగారు 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 చిన్న, అంటే ఆ మాట వాడేది, ఏం మాట వాడారంటే అక్కడ, మనిషి చెయ్య, అమ్మ ఎంత, మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రంలో నుంచి వస్తుంది అన్నాడు. ఎంత మేఘం అంటండి? మనిషి చెయ్యంత చిన్న మేఘం వస్తుంది అన్నాడు. అప్పుడు ఈయన తన కాళ్ళు 2, అంటే మనం అప్పుడప్పుడు ఏదో అంటారు, ఈ మాట ఇక్కడ వాడారు చూడండి, తన ముఖము మోకాళ్ళ మధ్యన, అంటే కాళ్ళు 2ను మన తలకాయ కాళ్ళ మధ్యన అలా ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? ఈ తల 2 కాళ్ళు మధ్యనట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చిన్న మనిషి చెయ్యంత మేఘం ఏమైంది తెలుసండి? క్షణాల్లో మొత్తం కమ్మేసిందండి. మండలం, భయంకరమైన వర్షం మొత్తం కమ్మేసింది. ఆహాబుకి సౌండ్ లేదు. ఇదేంటిది, ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు, 3.5 సంవత్సరాలు ఆకాశం ఇవన్నీ చూసినా ఎప్పుడు నల్ల మేఘం కనిపించలేదు, ఇప్పుడు ఇలా వస్తుంది అని ఇంకా ఈ రథం సిద్ధపరిచి బయలుదేరుతున్నాడు. ఎలా వర్షం వచ్చింది తెలిసింది ఆ రోజు వచ్చిన వర్షం చూడండి ఎంత భయంకరంగా వచ్చిందంటే, 45 వచ్చిన, అంతలో యెహోవా, అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. మోపైన వర్షం అంటే మనం ఏమంటాం, గట్టి వర్షం వచ్చిందండి అలా అంటాం చూసారా. ఇక్కడ బైబిల్ ఏమంటున్నారు తెలిసిందే, మోపైన వర్షము కురిసెను. ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాకు బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. అంటే 3.5 సంవత్సరాల కోసం, వర్షం కోసం ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు, ఎన్ని పండగలు, ఎన్ని ఊరేగింపులు చేసినా వర్షం రాలేదు. కానీ ఏలియా గారు ఒకే మాట చెప్పాడు, ఆహాబు ఆ 450 మంది చంపిన తర్వాత వాళ్ళు వధించిన తర్వాత ఇదిగో వర్షం వస్తుంది. ఎందుకంటే ఈ 450 మంది ఏం చేశారు తెలుసా, ఈ 3.5 సంవత్సరాల్లో వర్షాలు రావాలి, పంటలు పండాలని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవ్వడు కూడా యెహోవా తట్టు తిరగలేదు, యెహోవాని ఆరాధించలేదని ఆ 450 మంది చనిపోయిన తర్వాత అప్పుడు వర్షాన్ని కురిపించాడండి. అదే మాట యాకోబు గారు చెబుతూ, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి, దేవుని పిల్లలుగా మనకు కూడా అండి మన జీవితాల్లో అండి ఈ యొక్క బయలు దేవతకి గుడి కట్టారు చూసారా ఇశ్రాయేలీలే వాళ్ళు, అన్యజనులు ఏం కాదు. ఎప్పుడైతే ఆ యొక్క గుడిని వాళ్ళు ప్రతిష్ఠించి ఆరాధన చేస్తున్నారు, దేవుని కోపం వచ్చింది. మనము కూడా అండి మన జీవితాల్లోనండి మనం చాలా అన్వయించుకోవాలంటే కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి ఉంది, దేవుని మందిరం ఉంది, దేవుని వాక్యం మనకు ఉంది. కానీ మనుషులుగా మనం ఏం చేస్తుంది తెలుసండి, చాలా సందర్భంలో చెప్తుంటాం, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి అక్కడే మొక్కేసుకుంటారు. ఇంకా అక్కడే మొన్న ఒకసారి అంట ఒకడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంట. చూడండి మనుషులు ఎంత ఎర్రోళ్ళు అంటే, ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఒక పిచ్చోడు చెప్పిస్తున్నాడంట, అది వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళినోడు తగిలిందంట. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక పిచ్చోడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అంటే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఈ పిచ్చోడు ఎందుకో ఆడి పిచ్చెక్కి అలా ఇసిరాడు, వెళ్ళి ఆడి తగిలింది ఇంటర్వ్యూకి వెళ్ళి వాడికి. ఆడి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఉద్యోగం వచ్చేసిందంట. ఇంకా వచ్చేసాడండి అయ్యగారు, ఎవరో ఆ అయ్యగారు కొట్టారు నన్ను అని ఆ పిచ్చోడు పిచ్చెక్కి అక్కడ ఉంటే
ఆడి దగ్గరికి వెళ్ళిపోయి పువ్వులు గీలు అయ్యగారు బిచ్చదేవుడు అని చేస్తాడట. ఏ దేవుడు? బిచ్చదేవుడు. అందరూ తెలియక ఏంటంటే ఆడికి తెలీదు ఏంటి వీళ్ళు అందరం లైను, ఆడికి ఏం అర్థం కావట్లేదు. ఆ పిచ్చగాడికి ఏమి, ఎందుకని ఆడిపిచ్చాడు, ఆడికి ఏం తెలుస్తుంది, ఏంటి ఎంతమంది వచ్చి ఇలా చేస్తున్నారంటే. అది మనుషులు అంత ఎర్రోళ్ళు అంటేనండి, ఏదైనా చిన్న కార్యక్రమం జరిగిందనుకోండి, ఇంకా దేవుడిని వదిలేస్తారు, ఆ ప్రార్థన వదిలేస్తారు, ఆ కార్యక్రమం వదిలేస్తారు, ఇదే బట్టిని వెళ్ళాడతారు. ఆ మధ్యన మీరు విన్నారు కదా, ఆడెవడో తన్నాడు అంటండి, తండ్రులు దేవుడు అయిపోయాడు. అందరూ వచ్చి లైన్గా తన్ను అనుకుంటున్నారు, కానీ నన్ను తన్ను లైన్గా నుంచుంటున్నారట. ఏంటిది, ఎవడో తన్నితే ఏం జరిగింది, వాడికి మేలు జరిగింది. మేలు జరిగినందుకు అందరు లైన్గా తనండి బాబును తిరుగుతున్నారు. వీళ్ళు అదే చేశారండి. అందుకని ఏలియా గారు కోపం వచ్చి ఆపేశాడు. ఎందుకని, ఇప్పుడు జరిగిందో, వర్షాలు వచ్చినాయో, పంటలు వచ్చినాయో, వీళ్ళు ఇంకా దొరకరు. కనుక మన జీవితంలో మనం ఏదో అక్కడికి వెళ్ళిన కింద కార్యం జరిగింది, కానీ ఇక్కడ ఏదో పవర్ ఉంది, శక్తి ఉందని కదండి. ముందు పవర్ ఎక్కడ ఉన్నదో తెలుసా, నీ విశ్వాసంలో ఉండాలి పవరు. అది ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంది. అర్థమైందండి. మరొకసారి చెప్తున్నా, మనం ఎక్కడో ఏదో దొరుకుతుంది, ఎక్కడో జరుగుతుంది అని అది కాదండి. మనలో విశ్వాసం అనేది దృఢముగా బలముగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో అయినా చేస్తాడు. అక్కడ ఒక చిన్న మాట, ఏంటంటే అది మనిషి చెయ్యంత చిన్న మేఘం ఏమైపోయింది తెలుసా, పెద్ద మొత్తం దేశమంతా ఆవరించేసిందండి దేవుడు ఆజ్ఞాపించగానే. అంటే ఒక చిన్న మేఘం అండి, ఆ రోజు ఆ దేశమంతా విపరీతమైన వర్షం, అంటే 3.5 సంవత్సరాల వర్షం కోసం కేకలేసిన, అరుపులు అరిసిన వారు ఆశ్చర్యపోయే వర్షం ఆ రోజు వచ్చింది. ఆ రోజు నుంచి పంటలు, నీళ్లు, చెరువులు నిండిపోయినాయి, కాలువలు నిండిపోయినాయి, అన్ని సమృద్ధి. ఇంకా ఈరోజు క్రైస్తవులుగా మనకొక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా, చూడండి, మనకొక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏదో ఒకసారి చూద్దాం. చివరిగా చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. చూడండి ఆ మాట, ఇక్కడ కూడా మనల్ని ఒక మేఘం ఆవరించింది. ఆ రోజు ఏలియా గారి కాలంలో, అహాబు కాలంలో చిన్న మేఘమే పెద్ద మేఘం అయిపోయి భయంకరమైన వర్షం కురిపించింది. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకొక మేఘ సమూహం ఉందండోయ్. ఏంటో తెలుసా మేఘ సమూహం? ఏంటది? సాక్షి సమూహం. ఎవరలో అంటే విశ్వాసులు, దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వాళ్ళు. వాళ్ళు కూడా మేఘాల వలె ఆవరించి ఉన్నారు. వాళ్ళని చూచుకుంటూ ఈరోజు మనం ఈ చిన్న జీవితంలో ఆయన కోసం మనం బ్రతకాలి, దేవుని కోసం మనం నమ్మకంగా బ్రతకాలి. ఎందుకంటే మనం ఎలాగా బ్రతకగలమండి, ఎలా జీవించగలమండి, ఎలా దేవుని కోసం మనం కష్టపడగలమండి, ఎలాగండి దేవునికి మన దేహాన్ని అర్పించగలమని మనం అప్పుడప్పుడు చప్పటి సలహాలు చెప్తుంటాం, చప్పటి సలహాలు. అందుకని దేవుడు ఉన్నతమైన సలహా ఏంటో తెలుసా, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని కోసం నిలకడగా బలముగా నిలబడాలంటే అదిగో చూడు, సాక్షి సమూహం ఎలా ఉందో తెలుసా, మేఘము వలె. ఎలాగా? మేఘము వలె ఉంది. గనుక వాళ్ళు చూసి నువ్వేం చేయాలి తెలుసా, నీ విశ్వాసపు పరుగులు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడో కొత్త వింత పాత రోత కాదు. మన విశ్వాసాన్ని ఎప్పుడు నూతనముగా దినదినం అభివృద్ధి చేసుకుంటూ ఆ మేఘంలో ఆ సాక్షి సమూహాన్ని, ఆ విశ్వాసాల సమూహాన్ని ఈ జీవగ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. వాళ్ళ జీవితాలు, చరిత్రలు మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏలియా లాంటి రోషం గలగా బిడ్డలుగా మనం కూడా బ్రతకాలి. ఎలాగో తెలుసా, చివరిగా మీకు చెప్తున్నా, ఏలియాకు రోషం వచ్చింది దేని విషయంలో? దేవుని విడిచిపెట్టి వాళ్ళు అనవసరంగా దానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంటే మనము దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్న వారి కొరకు, దేవుణ్ణి కాక ఇతరులను ఆరాధిస్తున్న వాళ్ళ కొరకు దేవుని దగ్గర నడిపించాలంటే మనం ఏం చేయాలి తెలిసి ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి తెలుసా,
ఎవరు కనిపించక్కర్లా, నువ్వు మోకాళ్ళు వేసి ప్రభువా అదిగో నిన్ను విడిచిపెట్టి, నీ శక్తిని విడిచిపెట్టి, నీ ప్రభావాన్ని విడిచిపెట్టి, నీ మహత్యాన్ని విడిచిపెట్టి ఇదిగో వెళ్ళిపోతున్నారని నీవు ఏలియా వలె కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. ఏది మనకు ఆసక్తి ప్రార్థన ఏది? ప్రార్థన ఏది చేస్తున్నాం, చేయట్లేదు అంటలే, ప్రార్థన ఏది చేస్తున్నాం, కానీ ఆసక్తితో ప్రార్థన చేయాలి ఏలియా వలె. అప్పుడు దేవుడు గొప్ప కార్యక్రమాలు ఆయన. ఎవరికైనా మారు మనసు లేదా, ఎవరికైనా రక్షణ లేదా, చెడు అలవాట్లకి వెళ్ళిపోతున్నారా, చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నారా, లేదా జీవితంలో రోగంతో బాధపడుతున్నావా, ఏదైనా ప్రియమైన దేవుని వల్లరా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలు ఆయన ఏం చేస్తాడో తెలుసా? గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. అందుకనే మరలా ఆ మాట దగ్గర రండి. ఒక ఏలియా గారు పెద్ద గొప్పోడేం కాదు, ఆయన సూపర్ మ్యాన్ కాదు, మనలాంటి చూడ మాట చూడండి, యాకోబు 5:17 మనలాంటి స్వభావం గలవాడే. అమ్మా, మనలాంటి స్వభావం గలవాడు ఏలియా, గొప్పోడేం కాదు, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. చూడండి, యాకోబు గారు ఏలియా అయ్యో ఆయన చాలా సూపర్ మ్యాను, చాలా వండర్ఫుల్ మ్యాన్ అనట్లేదు, మనలాంటి స్వభావము గల, మనలాంటి కోపమే, మనలాంటి ఆకలే, మనలాంటి ద్వేషం, మనలాంటివి ఉన్నాయి, మనుషులకు ఉంటే సహజమైన గుణాలు కలిగిన వాడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రభా ఈ దుర్మార్గులు పంటలు తినడానికి వీల్లేదు, ఈ పంట భూమి పండటానికి వీల్లేదు కనుక నువ్వు వర్షం ఆపేయి, వీళ్ళ మారాలి, వెళ్ళు మరలాని 3.5 సంవత్సరాల తర్వాత నేనే ప్రార్థన చేస్తాను, అప్పుడు రప్పించిన ఆయన వర్షం అని చేశాడు. కనుక మన ప్రార్థన ఏలియా వలె పట్టుదలతో చేయాలి. ఎటువంటి కఠినాత్ములైనా కఠిన హృదయములైనా మారిపోతారు. ఏ ప్రార్థన చేయాలి? ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసి వచ్చేస్తున్నాం, కుదరదు. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన